హాయ్. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాము? డిస్‌ప్లే గ్రిడ్, ఇన్‌లైన్ గ్రిడ్, నెక్స్ట్ టెంప్లేట్ రోస్, టెంప్లేట్ కాలమ్స్ దాని గురించి తెలుసుకున్నామనమాట. అంటే మనం ఈ కంటెంట్‌ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అనేసి. ఇప్పుడు దీంట్లో మనం ఏం నేర్చుకుంటాము? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్‌లో ఈ గ్రిడ్ ఏరియా అనేది ఎక్కడ యూజ్ అవుతుందనంటే, మనం ఇది తీసుకున్నటువంటి కంటైనర్. ఇప్పుడు ఇది చూసారా? ఇది కంటైనర్. ఇక్కడ కనపడుతుంది చూసారా? దీన్నేమంటాము? కంటైనర్. ఈ కంటైనర్‌లో మళ్ళీ ఏం చేసాము? మనం ఐటెమ్స్‌ని తీసుకున్నామనమాట. ఓకేనా? మనం ఏం చేసినాము? ఐటెమ్స్‌ని తీసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? కంటైనర్ లోపల ఈ ఐటెమ్స్ తీసుకున్నాను గదా! దీనికి ఇప్పుడు నేను ఇక్కడ ఈ HTML తీసుకొని దీనికి నేను ఏ విధంగా ఐటెమ్స్‌ని చేయొచ్చు అనేది నేను మీకు ఒకసారి చేసి చూపెడతాను. ఈ గ్రిడ్ ఏరియాని యూజ్ చేసిందని ఐటెమ్స్‌ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేసి. ఓకేనా? మీకు బాగా అర్థమవుతుంది. దీన్ని మొత్తాన్ని నేనేం చేస్తున్నాను? కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మన దగ్గర ఉన్నటువంటి ఆన్‌లైన్ కంపైలర్‌లో నేనేం చేస్తాను? పేస్ట్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నేను ఒక్కొక్కటిగా చేసి చూపెడతాను. ఇప్పుడు ఇక్కడ చూడండి. గ్రిడ్ ఏరియా స్పాన్ 3 అంటే ఇక్కడ 3 కాలమ్స్‌ని తీసుకుంది. అవునా? ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తాను 2 కాలమ్స్ తీసుకునే విధంగా చేస్తాను. అంటే 2 కాలమ్‌లు కలిపిందని ఇప్పుడు చూడండి. 2 కాలమ్‌లు వచ్చిందా? ఇప్పుడు నేను ఇక్కడ స్పాన్ 1 అని పెడతాను. అంటే ఒకే రో వస్తుందన్నమాట. అంటే 2 కాలమ్స్ తీసుకుంటుంది ఒకే రో. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను 2 రోస్ అంటే 2 రోస్ కలిపిందని ఒక రోగా వస్తుందన్నమాట. ఇప్పుడు స్పాన్ 2 అంటే 2 కాలమ్స్ అన్నమాట. ఇప్పుడు అలా కాకుండా నేను స్పాన్ 3 అని పెడితే 3 కాలమ్స్‌ని తీసుకుంటుంది. ఇక్కడ స్పాన్ 2 అంటే 2 రోస్ అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను స్పాన్ 3 అని పెడతాను. అంటే 3 కాలమ్స్, 3 రోస్. తీసుకొని ఇదేం చేస్తుంది ఐటెమ్ మనం ఇప్పుడు ఇక్కడ మనం దేనికి గ్రిడ్ ఏరియా అనేది మనం దేనికి యూజ్ చేస్తున్నాము? ఐటెమ్స్‌కి యూజ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? గ్రిడ్ ఏరియా అనేది మనము కంటైనర్ లోపల ఉన్నటువంటి ఐటెమ్స్‌కన్నమాట. గ్రిడ్ ఐటెమ్స్‌కి మనము గ్రిడ్ ఏరియా అనేదిని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా! రోస్ ఇదొచ్చిందనేసి కాలమ్స్ 3 కాలమ్స్ ఇదొచ్చిందని 3 రోస్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను 2 రోసే చాలు మనకి. అంటే మనం గ్రిడ్ లోపల ఉన్నటువంటి ఐటెమ్స్‌ని మనం ఏ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేం చేశాను సెకండ్ పొజిషన్‌లో పెట్టాను. సెకండ్ రో, సెకండ్ పొజిషన్. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశాను ఫస్ట్ రో, సెకండ్ పొజిషన్. అర్థమవుతుందా? ఫస్ట్ రో, ఫస్ట్ పొజిషన్. అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేశాను స్ థర్డ్ రో, ఫస్ట్ పొజిషన్. థర్డ్ రోలో నేను మళ్ళీ ఏం చేస్తాను సెకండ్. ఇక్కడ చూడండి. థర్డ్ రోలో మళ్ళీ ఏం తీసుకుంది? సెకండ్ తీసుకుంది. ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఇక్కడ ఏం చేస్తాను మళ్ళీ థర్డ్ అని పెడతాను. చూడండి థర్డ్‌కెళ్ళిపోయింది. థర్డ్ రోలో థర్డ్ పొజిషన్ అంటే థర్డ్ ఐటెమ్ కింద వచ్చేసింది. అర్థమవుతుందా? మీరు ఈ ఐటెమ్‌ని అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఒక ఐటెమ్‌కి మాత్రమే రాసానన్నమాట. మామూలుగా ఇది ఏమవుతుంది, ఒక ఐటెమ్‌కి మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను అలా కాకుండా ఇప్పుడు చూడండి, కాపీ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఇక్కడ ఐటెమ్ 9 అని పెడతాను. అక్కడ ఐటెమ్ 1 ఉందా ఇక్కడ? ఐటెమ్ 1 లేదు చూసారా? ఐటెమ్ 1 అనేది ఏమైంది? ఆటోమేటిక్‌గా నీకు డిలీట్ అయిపోయింది. ఎందుకురా అంటే ఇక్కడ నువ్వు 2 రాసావు కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఐటెమ్ 1 9 తీసేసినాను అంటే ఆటోమేటిక్‌గా నీకు ఇక్కడ 1, 2, 3 చూడండి అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు గ్రిడ్ ఏరియాని మనం యూజ్ చేస్తున్నామంటే దీన్ని ఒకే విధంగా యూజ్ చేసే విధంగా తీసుకోండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! ఎలా చేయాలా ఏమి అనేసి. మీకింకా ఏమైనా దీంట్లో డౌట్స్ ఉన్నాయా? మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి ఇది వెబ్‌సైట్‌కొచ్చినారా అంటే వెబ్‌సైట్‌కొచ్చిందని దీన్ని చేసి చూడండి. మీకే బాగా ఏమవుతుంది అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తన్నాను, ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది కదా! ఎలా చేయాలా ఏమి అనేసి. ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమయ్యి ఉంటది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఒక్కొక్కటిగా చేసి చూపెట్టినాను. ఎలా చేంజ్ అవుతుంది ఏమి అనేసి. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, థర్డ్ పొజిషన్ కాకుండా నేను ఫస్ట్ చేస్తాను. ఫస్ట్‌లో థర్డ్ కాలమ్ కింద వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఫస్ట్‌లో సెకండ్. సెకండ్ ఇంకా తీసుకుంటుందన్నమాట 3 కాలమ్స్. అలా కాకుండా నేనేం చేశాను 3 తీసుకుంటాను. ఓకేనా? అలా కాకుండా 4 అంటే 3 కాలమ్స్ తర్వాత ఫస్ట్ రో ఇంకా స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా నేనేం చేస్తాను 2 అని పెట్టినానంటే సెకండ్ ఇంకా తీసుకుంటాను. ఇది మీకు అర్థమైంది కదా! పొజిషన్ ఇంకా స్టార్ట్ అవ్వాలా? ఎన్ని రోస్ తీసుకోవాలా? ఇదొచ్చిందనేసి ఎన్ని రోస్ అన్నమాట. 2 రోస్‌ని కలిపిందనేసి నేనిక్కడ 3 రోస్ అని తీసుకుంటే ఇక్కడ ఐటెమ్స్ లేదు కాబట్టి అది తీసుకోవట్లేదు. అలా కాకుండా నేను పొజిషన్ చేంజ్ చేసినానురా అంటే ఆటోమేటిక్‌గా నీకు 3 రోస్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి 3 రోస్ తీసుకుందా? ఇప్పుడు మీకిది బాగా అర్థమైంది గదా! గ్రిడ్ ఏరియా అనేది. ఇప్పుడు గ్రిడ్ ఏరియాను మనం చూసినాం గదా! ఎలా కాలమ్ స్పాన్ ఇవంతా మనం ఎలా చేంజ్ చేసి చేసుకోవచ్చు అనేసి. ఇప్పుడు అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తాను ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. దీన్ని నేనేం చేస్తాను కాపీ చేసుకుంటాను సీఎస్ఎస్. ఈ సీఎస్ఎస్‌ని కాపీ చేసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను పేస్ట్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ నేను పేస్ట్ చేసిన తర్వాత చూడండి ఇదేమైంది ఆటోమేటిక్‌గా ఇలా వచ్చింది గదా! ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను ఈ కోడ్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను దీన్ని తీసుకుంటాను. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను హెచ్‌టీఎంఎల్ కోడ్ తీసుకున్నాను. దీని బదులు నేను ఇక్కడ ఏం చేస్తాను ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ వేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా! ఇప్పుడు ఇదొచ్చిందనేసి ఎక్కడుంటుంది? ఈ గ్రిడ్ లైన్స్‌లో నెక్స్ట్ గ్రిడ్ ఏరియాకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్‌లో ఉంటుందన్నమాట. నేను ఇంతకు ముందు ఏం చెప్పినాను? టెంప్లేట్ ఏరియా గురించి చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పానన్నమాట. ఇదన్నమాట అది.
ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని చేసి చూపెడతాను. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది కదా! ఎలా చేయాలా ఏమనేది. దీన్నేం చేస్తారంటే కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. నేను మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇదే మీ కంటైనర్. ఈ డివ్ లోపల ఉన్నటువంటి కంటైనర్‌లో మళ్ళీ ఎన్ని హెడరు, ఆ సైడు మెయిను, ఫుటర్ అని తీసుకున్నాం. అర్థమైందా? ఈ ఫుటర్‌లో గ్రిడ్ ఏరియా అని ఫుటర్ అని తీసుకున్నాము. మెయిన్ వచ్చిందని కంటెంట్ అని తీసుకున్నాము. మనమేమి ఇక్కడ ఒక నేమ్ తీసుకుంటున్నాం అన్నమాట. సైడ్ బార్ అని మనం డిసైడ్ చేస్తాన్నాం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ మనము ఈ గ్రిడ్ ఏరియాని ఒక్కొక్క ఐటెమ్‌కి అంటే ఈ హెడర్‌కి, ఫుటర్‌కి, మెయిన్‌కి అనేసి మనం ఒక్కొక్క దీనికి మనం ఏం చేస్తున్నాము. ఈ హెడరు, ఫుటరు వీటిని ఏమంటాము? సిమెంటిక్ ఎలిమెంట్స్ అంటాం. నేను HTML5 చెప్పినప్పుడు నేను దీని గురించి చెప్పానన్నమాట. ఇది సిమెంటిక్ ఎలిమెంట్స్ గురించి. దీన్ని ఒకసారి చేసి చూడండి. సేమ్ అదే విధంగానే ఇక్కడ మనకు ఇక్కడ వచ్చింది చూసారా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను. దీనికి నేను ఇక్కడ ఒక్కొక్కటి గ్రిడ్ ఏరియా అంటే ఫుటర్‌కి ఫుటర్ అని, మెయిన్‌కి కంటెంట్ అని, నెక్స్ట్ ఆ సైడ్‌కి సైడ్ బార్ అనేసి, నెక్స్ట్ ఇక్కడ హెడర్‌కి హెడర్ అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ కంటైనర్‌కి టెంప్లేట్ ఏరియా అని తీసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నాను చూడండి. టెంప్లేట్ ఏరియాస్ అని తీసుకొని ఫస్ట్ వచ్చిందనేమి హెడర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఫస్ట్ కాలమ్స్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్‌లో వచ్చిందని 1FR, 3FR నెక్స్ట్ మళ్ళీ నేనేం చేస్తాను 1FR అని తీసుకుంటాను. ఎందుకు? ఇంకో కాలమ్ కావాలి కాబట్టి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్‌గా ఇంకో కాలమ్ అనేది ఇక్కడ వచ్చేసింది. అర్థమైందా? ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను హెడర్ మూడిట్లోనూ పెట్టాలన్నమాట. నేను ఇక్కడ ఏం చేస్తాను కంటెంట్ అంటే 3 కాలమ్స్ తీసుకున్నప్పుడు 3 కాలమ్స్‌ని మనం ఏం చేస్తున్నాము డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాను ఫుటర్. చూడండి ఆటోమేటిక్‌గా మనకేమి తీసుకునింది. అదే ఇప్పుడు నేను ఫుటర్ ఇక్కడ తీసేసినాను అంటే చూడండి ఒక కాలమ్ గ్యాప్ వస్తుంది చూసారా? అంటే ఇక్కడ మనం ఏం చేసాము 3 కాలమ్స్‌గా డివైడ్ చేసినాం. ఎక్కడ టెంప్లేట్ కాలమ్స్‌లో 3FR నెక్స్ట్ అలా కాకుండా నేనేం చేస్తాను దీన్ని 2FR అని పెడతాను. అర్థమవుతుందా? అంటే 1FR, 2FR, 1FR. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను ఈ ఫుటర్‌ని తీసేస్తాను. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తాను నేను ఏదైనా వేరేది తీసుకుందాం. మీకు అర్థం అవ్వడం కోసం నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను దీన్ని చేంజ్ చేస్తాను. ఇక్కడ డివ్ క్లాస్ ఉంది కదా! ఈ డివ్ లోపల నేను ఇక్కడ ఏం చేస్తాను ఇంకొక డివ్ తీసుకుంటాను. డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఏఏ నెక్స్ట్, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను డివ్‌ని క్లోజ్ చేస్తాను. డివ్‌ని క్లోజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ ఏఏకి సీఎస్ఎస్ రాస్తాను. ఓకేనా? ఇక్కడ సీఎస్ఎస్ వచ్చిందని బ్యాక్‌గ్రౌండ్ కలర్ అని పెడతాను. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చిందనేసి రెడ్. ఓకే. ప్యాడింగ్ వచ్చి 1 ఈఎం. ఓకే. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను టెంప్లేట్ ఏరియాలో వచ్చిందని నేను ఇక్కడ సీసీ బదులు నేను ఇక్కడ ఏం చేస్తాను ఏఏ అని తీసుకుంటాను. ఇక్కడ చూడండి మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏఏ అని తీసుకున్నాను కాబట్టి ఆటోమేటిక్‌గా నాకు ఇక్కడ ఏమొచ్చింది ఇదే హెడర్ తర్వాత ఏఏ వచ్చింది. అలా కాకుండా వేరే ఇంకేదన్నా కాలమ్ ఉందనుకోండి. ఇప్పుడు సపోజు నేను ఇక్కడ ఏం చేస్తాను ఇంకోటి తీసుకుంటాను. మీకు అర్థం అవ్వడం కోసం నేనేం చేస్తున్నాను ఇంకొక డివ్ తీసుకుంటాను. అంటే మనం ఏ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిందనేసి ఏబీ అని పెడతాను. నేను ఇంకోటి తీసుకుంటాను. ఇక్కడేమి ఏసీగా పెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను దీన్ని సీఎస్ఎస్ కూడా ఏం చేస్తాను చేంజ్ చేస్తాను. ఇక్కడ వచ్చిందనేసి ఏబీగా ఇక్కడ కలర్ వచ్చిందనేసి ఏమని పెడతాను గ్రీన్ అని పెడతాను. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాను ఏసీగా తీసుకుంటాను. ఏసీ తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తాను దీనికి యెల్లో అని పెడతాను. ఓకే. ఇప్పుడు 3 కలర్స్ వచ్చింది కదా! ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఏ విధంగా చేంజ్ చేసినాను. ఇప్పుడు టెంప్లేట్ ఏరియాలో నేను ఈ విధంగా అంటే మనం గ్రిడ్ ఏరియాని ఇక్కడ తీసుకున్న తర్వాత గ్రిడ్ ఏరియాని మనం ఏం చేసినాము ఇప్పుడు కంటెంట్ అని తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఏమని చెప్పినాము ఇక్కడ ఏబీకొచ్చిందనేసి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము దీనికి నేమ్ డిసైడ్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను గ్రిడ్ ఏరియా అని పెడతాను. గ్రిడ్ ఏరియా ఏఏ అని ఓకేనా? ఇప్పుడు ఎందుకొచ్చిందంటే ఇది, ఇక్కడ మనము ఏఏ ఉండాది కాబట్టి మనకి ఈ విధంగా వచ్చింది. మనం గ్రిడ్ ఏరియాని ఇంతకుముందు తీసుకోలేదు కాబట్టి అది తీసుకోలేదు. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఇంకోటి చేసి చూపెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను గ్రిడ్ ఏరియా ఏఏ అని పెట్టాను. నెక్స్ట్ దీనికి తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చిందనేసి దీనికి తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేను దీన్నొచ్చిందనేసి నేనేం చేస్తాను గ్రిడ్ ఏరియాకొచ్చిందనేసి జెడ్ నెక్స్ట్ దీనికొచ్చిందని వైవై అని తీసుకుంటాను. మనకిష్టం వచ్చింది తీసుకోవచ్చనమాట. నెక్స్ట్ దీనికొచ్చిందని ఎక్స్‌ఎక్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను వీటిలో ఇక్కడ మనకున్నటువంటి ఏఏని నేనేం చేస్తాను, జెడ్ వచ్చిందా? నెక్స్ట్ అదే విధంగా నేను ఇక్కడ ఏం చేస్తాను, వై. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏం చేస్తాను,
ఎక్స్, ఎక్స్ ఇటు చూడండి. 3 కాలమ్స్ వచ్చిందా? 3 డిఫరెంట్. అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, ఇక్కడ నేను ఈ ఫుటర్‌ని తీసేసి కూడా నేనేం చేస్తాను జెడ్ అని తీసుకుంటాను. ఇక్కడ చూడండి. ఆటోమేటిక్‌గా మనకిక్కడ ఏమవుతుంది చేంజ్ అయిపోవాల. ఓకే. ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇది చూసారా? ఆటోమేటిక్‌గా ఇదేమవుతుంది ఎక్స్ అని తీసుకున్నాననుకోండి. అలా కాకుండా నేనిక్కడ ఏం చేస్తాను, సైడ్ బారు కంటెంట్ అనేసుంది కదా! నేను అలా కాకుండా కంటెంట్ అనేది తీసుకుంటాను. ఇక్కడ సైడ్ బారే లేకుండా. అంటే దీన్ని 3 కాలమ్స్‌గా యూజ్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను కంటెంట్ అని తీసుకుంటాను. ఇది చూడండి. అంటే మనకు ఏ విధంగా కావాలనుకుంటే మనం ఏం చేయొచ్చు, ఆ విధంగా దాన్ని డిసైడ్ చేసుకోవచ్చనమాట. ఈ గ్రిడ్ ఏరియాలో మనం ఏం చేస్తాం, దానికొక నేమ్ అసైన్ చేసిందని, మన టెంప్లేట్ ఏరియాలో వచ్చిందని ఈ విధంగా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ గ్రిడ్ ఏరియా అనేది మీకు బాగా అర్థమైంది కదా! దీంట్లో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్స్‌ని ఒకసారి చేసి చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? థాంక్ యూ.